ఏం చెప్పావురా అని కమీడియన్ సునీల్ అంటే, ఇందులో నీకేం అర్థమైందిరా అని ప్రకాష్ రాజ్ అంటే, అర్థం కాకే ఏం చెప్పావురా అన్నా అని, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమాల డైలాగ్ తీరే ఉన్నదట పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ స్పీచ్. క్లారిటీ లేదు, ఖచ్చితత్వం లేదు. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎక్కడ మాట్లాడుతున్నాడో సోయి లేకుండా సొల్లి చెప్పిండట పవన్ కళ్యాణ్. ఎప్పటి తిరగనే బోనాల కాడ శిగమూగినట్టు ఊగుడు, నిప్పుల గుండంలో దుంకినోళ్ళ తిరగ శంగ ఎగురుడు, పసలేని స్పీచు, పనికిరాని డైలాగ్స్, ఫుల్ కన్ఫ్యూజన్. అంత గాబర గందరగోళం అన్నట్టే ఉన్నదట. యుద్ధం మొదలు పెట్టడం కాదు, యుద్ధం ముగించిన వాడే గొప్పవాడనే సినిమా డైలాగ్ అర్థం కాలేదేమో. తన స్పీచ్ ఎక్కడ మొదలు పెట్టిండో తెలియదు, ఎక్కడ ఎత్తుకోవాలో తెలియదు, ఎక్కడ దించాలో తెలియదు, ఎక్కడ ముగింపు ఇయ్యాలనో తెలియకుండా మాట్లాడిండట పవన్ కళ్యాణ్. ఏం చెప్పాలనుకున్నాడో మైకుల ముంగట్టుకొచ్చి ఏం చెప్పిండో తనకు కూడా తెలియకుండా సాగిందట స్పీచు. పక్కకున్నోళ్ళు కూడా పక్కన నవ్వుకునే తట్టున్నాయి తన మాటలంటే. పవన్ కళ్యాణ్ ఏ తిరిగా మాట్లాడిండో మీరే అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు కాదు గాని ఇప్పటి నుంచి తెలంగాణలో రాజకీయం చేస్తా, నేనే తిరుగుతా, ప్రతి సమస్య మీద కొట్లాడతా అని ఊగుకుంటా ఆగుకుంటా ఎందుకు మాట్లాడిండో పవన్ కళ్యాణ్ కన్నా తెలుసో తెలియదో పాపం అంటారు తన మాటలు ఇన్నోళ్ళు. పువ్వులు అల్లినట్టు ఒక మాటకి ఇంకో మాటకు లింకే ఉండదు. ఏమన్నా పొంతనున్నదా అని అర్థం చేసుకొని ట్రై చేస్తే బుర్ర బద్దలయ్యేటట్టే ఉన్నదట. పాపం పక్కకున్నోళ్ళ ఓపికకు మొక్కాలి. మాట్లాడేది ఏం అర్థం కాకుండా సప్పట్లు కొడుతుండంటే అర్థం పర్థం లేని ఆవేశము, సినిమా డైలాగులు తీరుగా కోపము, కొద్దిగా అయినాక వెనకకు తగ్గి మాట్లాడు. అయ్యో మయము, ఆగమాగము, ఈ రంగం ఇచ్చంత్రం, బండి వెనక బండి కట్టాను పాడుడేందో, గద్దరన్న నుంచి కాలోజీ దాకా అందరినీ నేను చదివాను అనుడేందో, అంత చదివినోడు తెలంగాణ వస్తే 11 రోజులు బువ్వ తినకుంటున్నా అని చెప్పుడేందో. ఒక్కటి చక్కటి ముచ్చటలేదు. బబ్రాజమానం భజగోవిందం అన్నట్టే ఉన్నది మొత్తం పవన్ కళ్యాణ్ స్పీచ్ అని సోషల్ మీడియాలో సొక్కరుచుకుంటుర్రు. పేజీలకు పేజీలు రాసి ట్యాగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసి కుప్ప పోసి సోషల్ మీడియాలో పండ్లోయమ్మ అన్నట్టు అమ్ముతున్నారు ఇక.